గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. రౌడీ షీటర్లపై కానిస్టేబుళ్ల నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలు చేస్తే సహించేది లేదని అన్నారు. అర్ధరాత్రి అనవసరంగా రోడ్ల మీద తిరిగే యువతపై కేసులు నమోదు చేస్తున్నామని అంటున్న సీఐ సత్యనారాయణతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిపై కావచ్చు, రౌడీ షీటర్లపై కావచ్చు ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నగరంపాలెం పోలీస్ స్టేషన్ సిఐ సత్యనారాయణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి గంజాయి మీద మీరు ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఎంతమంది మీద మీరు కేసులు నమోదు చేశారు? ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత గంజాయి మీద 8 కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు 30 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఆ గంజాయి మీద ఎవరైనా మనకు సమాచారం వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరుగుతుంది. గంజాయి 2-3 సార్లు కేసు నమోదు చేస్తే ఎస్పీ గారి ఆదేశాలతో పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు పీడీ యాక్ట్ కేసులు 3 పెట్టాము, ఇంకా 3 మీద ప్రపోజల్ పెట్టాము. అవి కూడా రాజమండ్రి జైలుకి 1 ఇయర్ దాకా రాజమండ్రి జైల్లో ఉంటారు వీళ్ళు. పీడీ యాక్ట్ అంటే 1 ఇయర్ దాకా బెయిల్ కూడా రాదు, అంత కఠినంగా ఉంటుంది గంజాయి కేసు అంటే. ఇప్పటి వరకు గంజాయి కేసులో చాలామంది అరెస్ట్ అయ్యారు, కానీ మళ్ళీ అదే కేసులో కూడా వాళ్ళని పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? గంజాయి కేసు ఎవరైతే 1 కన్నా 2 కేసులు నమోదవుతాయి వాళ్ళ మీద రౌడీ షీటర్ నమోదు చేస్తున్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద మా సిబ్బందితో నిఘా కూడా ఉంచడం జరుగుతుంది. రౌడీ షీటర్లపై కూడా ఇప్పటికే మీరు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డా కానీ వారి మీద కఠినంగా శిక్షలు తీసుకుంటా ఉన్నారు. అయితే ఎంతమంది రౌడీ షీటర్లు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు, వాళ్ళ మీద నిఘా ఎలా ఉంటుంది? మా నగరంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు 126 వరకు రౌడీ షీటర్లు ఉన్నారు. వాళ్ళ మీద ప్రతి ఒక్కొక్క కానిస్టేబుల్కి కేటాయించడం జరిగింది. వాళ్ళ కదలికల మీద పూర్తి నిఘా ఉంచడం కూడా జరిగింది. అర్ధరాత్రి సమయాల్లో కూడా అనవసరంగా తిరుగుతూ ఉన్నారు యువత, వారి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? అర్ధరాత్రి 12 తర్వాత ఎవరు తిరిగినా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ మీద టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళు కోర్టులో వాళ్ళకి ఫైన్ కానీ శిక్ష కానీ పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కువగా యువత కూడా ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో కూడా ఇటు పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా యువతలో మార్పు రావట్లేదు. వారికి మీరు అటువంటి అవగాహన కల్పిస్తున్నారు? ఈ బహిరంగ మద్యపానం మీద దాదాపు మేము వచ్చినాక దాదాపు ఒక 300 కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరికీ కోర్టులో ఫైన్ వేయడం జరుగుతుంది. ఈసారి ఫైన్ కట్టకపోతే వాళ్ళకి శిక్ష కూడా ఉంటుంది. పూర్తిగా చూసుకుంటే ఇటు రౌడీ షీటర్లు కావచ్చు, దీని మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గంజాయిపై కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. దీని మీద నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు ఎలాంటి నిఘా ఉంచుతున్నారు? ఈ రాత్రిపూట మాకు బీట్లు ఒక 3 బీట్ స్టాఫ్ తిరుగుతారు. మఫ్టీ పార్టీ కూడా నిఘా ఉంచి ఈ గంజాయి తాగే వాళ్ళ మీద పూర్తిగా నిఘా ఉంచి ఎక్కడి నుంచి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది దీని మీద సమాచారం సేకరించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఈ మధ్య సైబర్ క్రైమ్కి కూడా ఎక్కువ కేసులే వస్తూ ఉన్నాయి. దాని మీద మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చెప్పండి? నగరంపాలెం లిమిట్స్లో ఉన్న ప్రజలకి నా యొక్క సందేశం ఏంటంటే, అనవసరం వ్యక్తులతో పరిచయం లేని వ్యక్తులతో పోలీస్ స్టేషన్లో వ్యక్తులతో మనం మాట్లాడకూడదు. ఏదైనా ఏపీకే ఫైల్స్ కానీ అనవసరం విషయాలు కానీ ఫోన్లో సందేశాలు పంపించకూడదు. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే గంజాయి సేవిస్తున్న వారిపై కావచ్చు, అలాగే అనేక సార్లు కూడా కేసులో పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశాము. అలాగే దీనికి సంబంధించి రౌడీ షీటర్లపై కూడా ఒక కానిస్టేబుల్ ఎప్పుడు కూడా వారితో ఒక ప్రత్యేక నిఘా ఉంటుంది. వారి కదలికలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారు చేసేటువంటి అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకునే పరిస్థితి చేస్తున్నాం. ఇటు మహిళలకు సంబంధించినటువంటి భద్రతా విషయంలో ఇప్పటికే కాలేజీల్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి కూడా ఆ సిఐ సత్యనారాయణ తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.